హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీగా పొడి ఉప్మాని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని, 1 గ్లాసు సూజీ రవ్వని వేసుకుని, గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో టర్న్ చేసుకుని, రవ్వ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే పాన్‌లో 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుని, పావు కప్పు పల్లీలని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్స్ చొప్పున శనగపప్పు, మినపప్పు, అలాగే జీడిపప్పుని కూడా వేసుకుని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోండి. మనం తీసుకున్న 1 గ్లాస్ సూజీ రవ్వకి 1½ గ్లాస్ వరకు నీళ్ళని వేసుకుని, ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఇందులో సూజీ రవ్వని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుని, ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్‌లో టర్న్ చేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పొడి ఉప్మా రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే రెసిపీని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.